Garu, as you are the moderator here, I would like to bring it to your notice, Andi Rohit Garu. Please. Rohit Garu, నిన్న సాయంత్రం నా దగ్గరికి అబ్బాయి 1.5 hours వచ్చాడండి మస్తాన్ సాయి. I am showing you my cabin footage and which is very private in nature. But పాపం అతను ఆవేశపడతా కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు కాబట్టి I am compelled to show this అండి. My client's private issues I am not supposed to reveal అండి. This is Mr. Mastan Sai అండి. Sir, is it clear on the screen, sir? Yes. Okay. This is Mr. Mastan Sai and this is Lavanya అండి. ఇంకొంచెం మీ లెఫ్ట్ కి జరపండి. మీ లెఫ్ట్ కి. యా ఓకే ఓకే. దిస్ ఇస్ ఓకే. 2.5 hours నేను ఈ అబ్బాయి దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అలాగే పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి విదంతాలు. ఎవరు మస్తాన్ సాయి లావణ్య వచ్చారు మీ దగ్గరికి, రైట్ కళ్యాణ్? yes కళ్యాణ్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కళ్యాణ్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఇక్కడ వాస్తవం ఏంటనేది రావడానికని గతంలో ఒక విషయం అంటే స్టేట్ ఆఫ్ మైండ్ గురించి, గతంలో రాజ్ తరుణ్ చెప్తే మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెడితే, ఇప్పుడు మస్తాన్ సాయి పెడితే రాజ్ తరుణ్ పై కేసులు పెడుతుందా అనుకోవటానికి అవకాశం ఉండదా? There is a simple correction where I am not being allowed to present my argument. ఎవరు చెప్తే అదే వాస్తవం ఏంటి అంటే మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాలి. కాబట్టి ఓకే, రాజ్ తరుణ్ చెప్తే మస్తాన్ మీద కేసు పెట్టిన అమ్మాయి ఇప్పుడు మస్తాన్ చెప్తే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉందంటారా లేదంటారా? సార్ అసలు నన్ను ఒకసారి చెప్పనివ్వండి సార్, దయచేసి నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ అన్న వ్యక్తి చెప్తే ఈ అమ్మాయి పెట్టలా. రాజ్ తరుణ్ ఒక అడ్వకేట్ ని పంపిస్తే ఆ అడ్వకేట్ ఈ అమ్మాయితో పాటు అసోసియేట్ వెళ్తే తెల్లారగట్ల 5:30కి ఈ అమ్మాయి ఫోన్లో చాలా సీరియస్ గా మస్తాన్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే మస్తాన్ నాకు వివరణ ఇచ్చాడు, పోలీసు వాళ్ళకు వివరణ ఇచ్చాడు. ఎవరైతే అడ్వకేట్ రాజ్ తరుణ్ తెల్లారగట్ల ఆ అమ్మాయి ఇబ్బందిగా ఉందని తన నిద్ర లేపితే పంపించాడో ఆ అడ్వకేట్కి ఇచ్చాడు. అక్కడ ఆ అడ్వకేట్ మలాఫైడ్ ఇంటెన్షన్ తో కట్టించిన కేసు మీద ఈ అమ్మాయి వెళ్ళి దండం పెట్టింది సిఐకి. సార్ అసలు ఈ సెక్షన్లు ఏంటి, నేను చెప్పింది ఏంటి, ఈ రాసిన కంప్లైంట్ ఏంటి? రాజ్ తరుణ్ అదే విషయం ఎస్కలేట్ చేస్తే తరుణ్ రిప్లై ఇచ్చినటువంటి అంటే ఇది అక్కడ ఉన్న రైటర్ రాశాడా, ఈ కంప్లైంట్ అడ్వకేట్ రాశాడా, లేకపోతే ఈ కంప్లైంట్ కింద వైట్ పేపర్ పైన లావణ్య సంతకం పెడితే పైన మ్యాటర్ రాశారా ఇది, లేకపోతే లావణ్య అనేటువంటి వ్యక్తి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందుకు వెళ్ళిచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ కాదు, నేను నా సెల్ ఫోన్స్ గురించి మాత్రమే అడిగాను, మేమంతా కంబైన్డ్ ఫ్రెండ్స్, మొబైల్ లాక్కున్నాడు, నన్ను మొబైల్ లాక్కునేటప్పుడు అబ్యూజింగ్ గా మాట్లాడేటువంటి విషయం నేను నాకు తెలిసిన వాళ్ళకి ఎస్కలేట్ చేస్తే వాళ్ళ లీగల్ గైడెన్స్ లో పోలీసులు కట్టారు. అంటే ఆ కోర్టు బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కూడా అమ్మాయి తిట్టడం జరిగింది. అంటే చేతిరాతని మీరు అంటున్నారు, బహుశా ఈ చేతిరాత ఏమి తెలుగులో ఆయన చెప్తారు సార్, ఆయన చెప్తారు, ఆయన అడగండి. దిలీప్ గారు, ఇది లావణ్య చేతిరాత? లావణ్య క్లియర్ గా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ అమ్మాయి కంటెంట్ చేస్తున్నటువంటి విషయం నేను రాసిన కంప్లైంట్ కాదు, ఇది ఓవరాల్ గా చెప్పేది కాదు, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చినటువంటిది. శేఖర్ భాష మాట్లాడుతుండగా మీరు క్రాస్ టాక్ మాట్లాడుతూ వాళ్ళు, మీ గౌరవం పోతుంది, నా గౌరవం పోతుంది. మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు వినాలి. మీరేదో మరి ధర్మం కాదు, మీరు కంటెంట్ చెప్పండి. మరి ఇంటర్నప్పుడు చెప్తున్నా మధ్యలో సొంత చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీరు చెప్తూ ఉంటే కళ్యాణ్ గారు, మీరు చెప్తూ ఉంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన ఒక స్టోరీ రాసుకోవడానికి అవకాశం. మీ దగ్గర ఉన్నటువంటి వీడియో ప్లే చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, లావణ్య కూడా మనకు అందుబాటులో ఉన్నారు. లావణ్య, ఓకే, లావణ్యతో మాట్లాడే ముందు కళ్యాణ్ దిలీప్ శుంకర్ పంపించిన ఆ వీడియోలో ఏముంది ఒకసారి చూద్దాం. ప్లే చేయండి పీసీఆర్. You're telling me that I'm a motherfucker. That means I fucked my mother. So if you don't have a debt, will you fuck your mother? Is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే ఎంతో బాగుపడే దానికి ఈ పాటికి నువ్వు speaking a very filthy language. You're really doing this to me. Vichu.
How bad is it? This is also on the video. ఇంకొంచెం వీడియో ఉంది. This is your audition. ఆగండి. Cut down the video. Wait. This is your audition. Okay. Cut down the video. Cut down. Audition రా ఇది. Just say చప్పట్లు కొట్టేస్తారు language is. You are telling me that I'm a కళ్యాణ్ ఏంటి motherfucker. ఆడియో ఏంటి? ఏమర్థమైంది మీకు? మీరు చెప్పండి సార్. నాకు కంప్లీట్ గా అర్థం. కళ్యాణ్ చెప్పాలి. ఓకే కళ్యాణ్ రోహిత్ ఏంటి గారు. ఆడియో? ఆ వీడియో ఏంటి? రోహిత్ గారు ఫస్ట్ నుంచి కూడా మస్తాన్ సాయ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడో ఆకాశం నుంచి వచ్చిన వ్యక్తిగాను, అతను ఒక ఇల్లిసిట్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఈ అమ్మాయితో నడుపుతున్న విధానంగాను చాలా మీడియా ఛానల్స్ కి వెళ్ళి ఏకంగా ఇద్దరు హోటల్లో 10 days స్టే చేశారని చెప్పి మాట్లాడినటువంటి ఉదంతాల కానించి వీ హ్యావ్ టేకెన్ ద కంప్లీట్ రిపోర్ట్ ఆఫ్ ద హోటల్ వేర్ మస్తాన్ సాయ్ అనేటువంటి వ్యక్తి 10 రూములు వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అతను బుక్ చేస్తే అందులో 2 రూముల్లో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం ఉంటే ఆ అమ్మాయి 3 రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చి 27వ తారీఖున మళ్ళీ అదే ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లి ఫంక్షన్ కి అటెండ్ అవుతే 1వ తారీఖు తెల్లారగట్ల 30వ తారీఖు 1వ తారీఖు జరిగినటువంటి ఉదంతంలో 2వ తారీఖు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 2 నుంచి 4లో ఆ అమ్మాయి 6వ తారీఖున మళ్ళీ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వెళ్ళింది. నా ఫోన్ నాకు వెనక్కి ఇచ్చేసాడు, నాకు అతనితో గొడవ లేదు, నాకు దయచేసి కేసు వద్దు. ఆ స్టేట్మెంట్స్ మీదే ఏపీ హైకోర్టులో ఆ అబ్బాయి మెన్షన్ చేసి మరి వాళ్ళ అడ్వకేట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆ బాబు తీసుకోవడం జరిగింది. బికాస్ ద పోలీస్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. మేము కేసు కట్టేసాం, మీ నాన్న పిలిపి మేము కేసు కట్టేసాం, నేను రిమాండ్కి పంపిస్తాం. సో లావణ్య ఇవాళ ట్విస్ట్ చేసే స్టేట్మెంట్స్ కాదు, లావణ్య ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారితంగానే ఆ అబ్బాయికి యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ఎన్లార్జ్ అయింది. ఇందాక మాట్లాడుతూ కూడా ఆయన ఏమంటారండి, అతన్ని బెదిరించి నీ మీద కేసు వెనక్కి తీసుకోవాలి అంటే నువ్వు ఆర్టీవీ స్టూడియోకి రావాలని మస్తాన్తో చెప్పింది అన్నారు. మరి ఏం బెదిరిస్తే నేను ఆఫీస్కి వచ్చి 2 గంటలు కూర్చున్నాడు? ఏమి అమ్మాయి బెదిరిస్తే నా దగ్గరికి వచ్చి అన్న నన్ను అన్ని రకాలుగా చేస్తున్నాడు, శేఖర్ భాష మీద డిఫమేషన్ కేసు కట్టమని చెప్పాడు. మస్తాన్ సాయ్ అనేటువంటి వ్యక్తి ఇతనికి ఎంత క్లోజ్ అంటే కళ్యాణ్ ఆ వీడియోలో ఉన్నది మస్తాన్ సాయే కదా? ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ మస్తాన్ సాయ్ అండి. ఆ చెక్ షర్ట్ అతను అమ్మాయిల బ్రదర్ అండి, నాగార్జున కజిన్. అతను వీళ్ళందరూ కూర్చుని పార్టీలు చేసుకునేవారు. అవునవును అంటే ఆ వీడియో ద్వారా కళ్యాణ్ గారు ఆ వీడియో ద్వారా నా పాయింట్ ఏంటంటే సార్, నా ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి సంరక్షకుడిగా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఫర్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ సేకు ఆ అమ్మాయి లివింగ్ లోనే పెట్టుకున్నా, నీ సంరక్షణలో ఉన్న ఆడపిల్ల నువ్వు తీసుకొచ్చిన పార్టీలో ఉన్నటువంటి ఒక మగోడితో ఇంకో రకమైన దుశ్చర్యకి వెళ్తుంటే పోతే పోనీలే వదిలించుకోవడానికి ఇది అవకాశంగా దొరికిందని వదిలేసినట్ట. అంతే. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే అదే కరెక్ట్. అవునా? ఇలాంటి డ్రగ్ అడిక్ట్ తోటి ఎవరుంటారు సార్? గయ్యాలి గంపలా పచ్చి బూతులు తిడుతుంటే వదిలించుకోవాలని ప్రతి మగాడు ఆలోచిస్తాడు. నో డౌట్ వదిలించుకోవాలని చూస్తారు. ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో రోహిత్ గారు మదర్ ఫక్కర్ యూ సే దట్ ఐ ఫకింగ్ మై మదర్ అని మాట్లాడినటువంటి దానికంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటుందా? దానికంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంటుందా? రాజుతో నోట్లో వచ్చిన మాట ఏంటండి? Someone said me motherfucker, that means that I fucked my mother. అదండి మాట్లాడేది. సరిగ్గా చూడండి సార్, మళ్ళీ భలే చేసేమంటున్నారు. అది సరిగ్గా చూడండి, మీరు మళ్ళీ ప్లే చేయండి. ఓకే ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం సడన్ గా సైలెన్స్, అందరూ సైలెంట్ గా ఉందాం. ఒక్క నిమిషం ఆడియోతో పాటు విందాం. ఫుల్ ఫ్రేమ్ ప్లే చేయండి. ఓకే ప్లే చేయండి ఒకసారి. TCR that means I fucked my mother, so if you don't have a debt, will you fuck your mother is what I'm asking you. మళ్ళీ బయటకు వచ్చి what the fuck are you నవ్వుతుంది చూడండి. ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేస్తుంటే ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేస్తుంటే ఈ పెర్ఫార్మెన్స్ పీక్స్ ఎంతో బాగుంది. దానికి ఏడుస్తుందా ఆమె? ఒక్క నిమిషం. పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ వీడియో అది యాక్టింగ్ సార్, యాక్టింగ్. అదే పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటున్నాడు కదా, అది నవ్వుతుంది సార్. వీడియో క్లియర్ గా చూడండి. అదిగో నవ్వుతుంది. అరే ఇంకొంచెం వీడియో ఉంది. This is your audition. ఆడిషన్ wait this is your audition. Okay, audition right there. You are telling me that I'm a motherfucker. That means I fucked my mother. So if you don't have a debt, will you fuck your mother is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే
ఈ పెర్ఫార్మెన్స్ క్రియేట్ గా చేసి మహానటి అంటున్నారు. ఎంతో బాగుండేది కనుక ఈ పాటికి You నువ్వు are speaking a very filthy language. Kalyan. You're really doing this to కళ్యాణ్, ఇక్కడ మొత్తం సమస్య అంతా ఒకటి, రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నాతో ఉండట్లేదు, ఎవరో మాల్వి మల్హోత్రా కారణంగా నన్ను వదిలేస్తున్నాడు అని. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమంటాడంటే, మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, మా ఇద్దరికి లివ్ ఇన్ రిలేషన్లో ఉండగా బ్రేకప్ అయ్యింది, ఆమె ఎవరితోనో ఉంది అని అంటున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఒక ఆడియోని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం అంటే ఏ స్పెసిఫిక్ రిలీఫ్ ఆమె అడుగుతోంది, ఆమె అడుగుతున్న రిలీఫ్ చట్టబద్ధమేనా, న్యాయబద్ధమేనా? ఒకటి. రెండు, వీళ్ళందరూ శుద్ధపోసలేనా, లేకపోతే వీళ్ళెవ్వరూ శుద్ధపోసలు కాదా? సార్ 4 మంచి క్వశ్చన్లు అడిగారు రోహిత్ గారు మీరు. నేను 4 నిమిషాల్లో చెప్తాను. ఒకటి, బూతులు తిట్టుకోవడం అనేటువంటిది కల్చర్ లైన్స్ దాటేసినటువంటి ఈ బ్యాచ్ అందరూ నార్మలైజ్ చేసినటువంటి ఒక రాంగ్ కల్చర్. పాయింట్ నెంబర్ 1. ఓకే సార్. సో వీళ్ళ బూతులు తిట్టుకోవడం గురించి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఫస్ట్ థింగ్. సో వీళ్ళ బూతులే మాట్లాడుకుంటూ ఉంటారు, బూతులు నార్మలైజ్ చేసుకుంటూ ఉంటారు, సో బూతుల గురించి వెళ్తా ఉంటారు. ఇక 2, మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉన్నదో, ఆ మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి థ్రెటన్ చేసినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారితంగా దాన్ని వెరిఫై చేసుకుని 506 కానీ ఆ 420 కానీ 493 డిసెప్టివ్ మ్యారేజ్, లాఫుల్ మ్యారేజ్ అని చెప్పి ఒప్పించి ఒక అమ్మాయితో కోహబిట్ అయినటువంటి ఆధారాలు కనపడితేనే వాళ్ళ కేసును దర్యాప్తు చేసి రిజిస్టర్ చేశారు. 493 రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ అరెస్ట్ అనేటువంటిది వితౌట్ ఎంక్వైరీ, వితౌట్ కోర్ట్ నోటీస్ చేసేటువంటి ప్రొవిజో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో లేదు. ఇట్ ఈస్ నాట్ 376 వితౌట్ వారెంట్ యూ కెన్ ఇన్స్టిగేట్ ఫర్ అరెస్ట్. సో ఆ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఇక్కడ కొత్తగా మీరు గమనిస్తే ఇందాక శేఖర్ భాష కూడా ఏమంటారండి, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఈ ఉదంతాన్ని పోతే పోయింది, నా సంరక్షణలో ఉన్న అమ్మాయి ఇంకొకరితో వెళ్ళినా నాకు పర్లేదు అన్నట్టుగా. ఏంటి వీళ్ళందరూ, నేను అనేది అదే కళ్యాణ్ గారు, నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళందరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? కొన్ని ఆడియో నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అవి ప్లే చేయలేకపోతున్నాను. నా మాట అర్థమవుతున్నారు ఒకసారి కళ్యాణ్. ఓకే, లావణ్య స్టూడియోకి వస్తామని చెప్పారు. లావణ్య మనకు అందుబాటులో ఉన్నారు, లావణ్యతో కూడా మాట్లాడతాం. లావణ్య. హలో సార్, గుడ్ ఈవినింగ్. లావణ్య, గుడ్ ఈవినింగ్. స్టూడియోకి వస్తున్నారు మీరు? యా సార్, ఇట్స్ రైనింగ్ వెరీ బ్యాడ్లీ సార్. లావణ్య. యా సార్, క్యాబ్స్ నాకు క్యాన్సిల్ అయ్యాయి సార్, 3 క్యాబ్స్ క్యాన్సిల్ అయ్యాయి, చాలా ఎక్కువ రెయిన్ పడుతుంది సార్. ఓకే, మీకోసం వెయిట్ చేస్తున్నాం. శేఖర్ కూడా ఇక్కడే ఉన్నారు. లావణ్య, ఈ కంప్లైంట్ ఇవ్వటం వెనుక ఏం జరిగింది? మీపై అత్యాచారం జరిగిందని, మీపై హత్యాయత్నం జరిగిందని మీరిచ్చిన ఈ కంప్లైంట్ వెనుక ఏం జరిగింది? మీరిచ్చిన కంప్లైంటా కాదా? దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటి? లేదండి, నేను అది డే 1 నుంచి చెప్తున్నాను. మన ఆర్టీవీలోనే ఫస్ట్ డే మస్తాన్ అదే కాల్లోకి రావడం జరిగింది. మరి ఆ రోజు వచ్చిన బెదిరింపు కేసు ఏదో అని మాట్లాడతారు, ఈ రోజు కూడా అదే మాట్లాడతారు. నేను ఫైట్ చేస్తున్న మెయిన్ కాజ్ వేరండి, దాన్ని పక్కదారి తప్పేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అదేంటుంట అంటే మీరు ఫైట్ చేస్తున్న ఒక కాజ్ ఏదైతే ఉందో మీరు ఆ ఫైట్ కి అర్హత లేదు అని శేఖర్ అంటున్నాడు. సార్ ఒక్క నిమిషం లావణ్య, మీరు స్టూడియోకి వస్తే బాగుండేది. మీరు ఎంత దూరంలో ఉన్నారు? మేము క్యాబ్ పంపిస్తాం. ఇంట్లోనే ఉన్నానండి, క్యాబ్స్ దొరకట్లేదు. ఓకే, ఒకసారి కార్ పంపిద్దాం. కోఆర్డినేషన్ నుంచి ఒక కార్ లావణ్య ఇంటికి పంపించండి. లావణ్య, మేము మీకు ఒక వెహికల్ పంపిస్తున్నాం. బయలుదేరిపోతాను. ఓకే, లావణ్య చెప్పండి. ఓకే, ఏంటి ఈ కంప్లైంట్ మీ చేత బలవంతం అంటే? ఓకే, ఎక్కువ వివరణకి వెళ్దాం. లావణ్య, ఈ కంప్లైంట్ మీరిచ్చారా లేక రాజ్ తరుణ్ మీ చేత ఇప్పించాడా? సార్ ఒక్క మాట నేను చెప్పనండి. అట్లీస్ట్ ఇది సభాముఖంగా అట్లీస్ట్ ఒక మగాడి పైన పెట్టిన తప్పుడు కేసు, మస్తాన్ సాయి పెట్టిన ఈ తప్పుడు కేసు ఇవాళ చెల్లదు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కొట్టేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ ఓన్లీ సార్. మగాళ్ళ మీద పెడుతున్న తప్పుడు, రాజ్ తరుణ్ గురించి కాదు సార్, మగాళ్ళ మీద ఇలా రోజు తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దాని వెనుక కూడా పెట్టించింది ఒక మగాడు ఉన్నాడు అని కదా అంటుంటా. ఏదైనా సరే సార్, తప్పుడు కేసులు అంటే మీ ఇష్టానికి అమ్మాయిల చేత తప్పుడు కేసులు పెట్టిస్తారు, మగాడికి అన్యాయం జరిగిపోయిందని మీరు అంటారు. అది రాజ్ తరుణ్ తప్పుడు కేసు పెట్టించాడా? ఎవరు
ఎవరు తప్పుడు కేసు పెట్టినా నేను పోరాడేది ఈ తప్పుడు సిస్టమ్ గురించి. సిస్టమ్ లో నీ ఇష్టం వచ్చినట్టు నాకు కావాల్సింది రాజ్ తరుణ్ లావణ్యతో తప్పుడు కేసు పెట్టించాడా లేదన్న వాస్తవం కావాలి. నాకు కావాల్సింది ఇలాంటి తప్పుడు కేసులు అబ్బాయిల మీద పెట్టకుండా ఉండడం. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గురించి మాట్లాడడానికి వచ్చారు కాబట్టి దీని వెనుక రాజ్ తరుణ్ ఉన్నాడా లేడా అది కావాలి. 100% ఉన్నాడు సార్. లావణ్య, రాజ్ తరుణ్ ఈ కేసు వెనుక మీతో ఈ కేసు పెట్టించిన వెనుక రాజ్ తరుణ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యేటప్పుడు సార్ ఏం సెక్షన్ అన్నది నాకు తెలీదు సార్. ఆ రోజు 376 పడుతుంది అని కూడా నాకు తెలీదు. దాన్ని రేప్ సెక్షన్ అని కూడా నాకు తెలీదు. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదు సార్. ఇప్పుడు నార్సింగి దాంట్లోని మన ఛానల్లోనే రిలీజ్ అయిన ఒక వీడియోలో నా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. మీరు 2 టాలీ చేసి చూడండి. మొన్న ఆయన అసలు నేను ఎవిడెన్సెస్ పట్టుకొని వచ్చాను అంటారు. ఆ హ్యాండ్ రైటింగే నాది కాదు సార్. అవును, మీరు రాసిన కంప్లైంట్ లో మొత్తం ఇంగ్లీష్ లో రాస్తారు కంప్లైంట్, ఇదంతా తెలుగులో ఉంది. అవును సార్. సో ఆవిడ కంప్లైంట్ కాదు, ఆవిడ సంతకం కాదు, కానీ ఒక మగాడిని తీసుకెళ్లి లోపలేశారు. ఆరు లోపల లేకపోయినా వాడిని సెక్షన్ల పేరుతో హింసించారు. ఒక మగాడికి అన్యాయం జరిగింది. ఇదే నేను చెప్పేది. మస్తాన్ సాయి గారు అన్యాయం ఎందుకు చేశారు? కళ్యాణ్ చెప్పారు మస్తాన్ సాయి మీకు? మస్తాన్ సాయి ఇతని దగ్గరికి వచ్చి నన్ను హింసించారు, ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది, నన్ను హింసించారు, హింసకు గురి చేశారని మస్తాన్ సాయి ఇతను చెప్పాడండి సార్? ఇతను పోలీసుని అడిగాడండి? ఇతర ప్రొసీజరే మొత్తం ఎర్రదంటున్నాడు కదా సార్. చెప్పండి, నమోదు చేయడం గురించి. ఈ ఛానల్ నా నోరు నొక్కారు, బయట నొక్కలేరు కదా. మీరేం చెప్పలేకపోతున్నారా? కళ్యాణ్ ఒక్క నిమిషం ఉండండి. ఓకే, మాట్లాడండి. ఇది ప్లేజెంట్. ఓకే, ఇది మీకు పంపించారు కదా శ్రీధర్. ఇంతకు ముందు మీకు పంపించిన ఆడియోలో బీప్ వేసి పంపించండి ప్లీజ్. అందులో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా ఇంకేం అర్థం అవుతుంది. సరే కానీ ఓకే, నేను అడుగుతాను, నేను లావణ్యని అడుగుతాను. అందులో అక్కర్లా, మీరు విన్నారు కదా లాస్ట్ పాయింట్ ఏం చెప్పింది? నువ్వు 4 గోడల మధ్య నన్ను అవమానించావు, కానీ అతను నన్ను 4 గోడల మధ్య సంబంధం లేని టాపిక్స్ వచ్చాయి. కాదు లావణ్య, అంటే సంబంధం లేనిది అనేది కాదు. మీ ఒకటి ఏమంటున్నారంటే అది నాకు కళ్యాణ్ చెప్పాలి, ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా కళ్యాణ్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరూ శుద్ధపూసలు కాదని అంటున్నారు. మీకు జరగని ఒక అన్యాయాన్ని జరిగింది అనే చూపించే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు రాజ్ తరుణ్ కి అన్యాయం చేయటానికి అని అంటున్నారు. లేదండి, ఇక్కడ రాజ్ తరుణ్ అన్యాయం చేయాలని ఎవరూ చేయట్లేదు. రాజ్ తరుణ్ నాకు కావాలి సార్. 11 years రిలేషన్షిప్ టుగెదర్ అండి. ఇతను శేఖర్ భాష గారు ఎందుకు వచ్చి మరి మా జీవితాలు. మరి లావణ్య, ఇది నేను బహుశా అడగకూడదు, కానీ ఇందులో వాస్తవాలు రావాలి కాబట్టి నేను ఒకసారి అందరికీ కూడా క్షమాపణ చెప్పి మరి అడుగుతున్నాను. బహుశా నేను అడగొచ్చో లేదో, కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి, న్యాయవాది కాబట్టి అడుగుతున్నాను. లావణ్య, అందులో ఒక మీరు మాట్లాడింది ఉంది, నాతో సిద్ధు సాయి, నాతో సాయి 4 గోడల మధ్య ఉన్నాడు, నువ్వు 4 మధ్య ఉన్నావు అంటే ఉన్నావు అన్నదానికి వేరే అర్థం. మీరు కొంత బూతు వాడారు అక్కడ. సంసారం, నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడు, నువ్వు 4 మధ్య సంసారం చేశావు అని అన్నారు. ఆ ఆడియో ఉంది. మీద కాదు, అది ఆవిడ వాయిస్ కాదు, అసలు అది ఆవిడే కాదు. వాయిస్ మీద కాదా? ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు ఏం జరిగింది అన్నది కూడా ఒక్కసారి వింటే, అంటే ఆయన అన్నమాట మా జీవితంలో ఆ రోజు ఉండి చూడలేదు కదండి, ఆయనకు తెలియదు కదా. నేను చెప్తాను, ఆగండి ఒక్క సెకండ్. తర్వాత మీరు ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నాను అంతే. సో 3 days నాకు రాజుకి ఇంటెన్స్ గొడవ జరుగుతుందండి అప్పుడు. సో నేను ఆ పాట ఇప్పుడు పాడి వినిపించలేను. ఎందుకంటే అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి పాడమే ఇబ్బంది. అడుగుతాను, అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. శేఖర్ భాష గారిని ఇందులో మాట్లాడొద్దని చెప్పండి. అందులో అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? నన్ను మాట్లాడనివ్వండి. 2 minutes మాట్లాడండి. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. వాస్తవాలు మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? శేఖర్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వినండి చెప్పేది, విందాం, ప్లే చేద్దాం. ప్లే చేస్తాను కదా. శేఖర్ ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు మీరు? సార్ నన్ను అక్కడి నుంచి దిష్టి బొమ్మలా కూర్చోబెట్టారు సార్. ఏం మాట్లాడుతున్నాడు? మీకు కావాల్సినంత సమయం ఇస్తాం.
మీరు కావాల్సినంత సమయం ఇస్తాం. నాకు అంత లేదు సార్ సమయం, మీరు ఇస్తారు కానీ నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి బయట. మీరు మగవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు వినండి, మరి రాజు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పేది కూడా వినండి. అంటే శేఖర్ మీరు చెప్పింది మాత్రమే వినాలా, లావణ్య చెప్పింది వినలేమా? శేఖర్ నుంచి గంట సేపు నుంచి ఇట్లా చూస్తున్నా సార్, ఇట్టా చూస్తున్నా. మీరు మాట్లాడడానికి ఇస్తున్నాం కదా, లావణ్య చెప్పేది కూడా వినాలి కాబట్టి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పింది అబద్ధం అనుకోవాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ కాదు, ఓకే ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే వాస్తవం రావాలి. మీరు ఓకే, నేను వెళ్ళిపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా వినిపిస్తా నేను. అదే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా వినిపించుకుంటే వాస్తవాలు రావు. వినిపించండి సార్. ఓకే, అసలు మా లైఫ్ ఇంకా అతను మాట్లాడడానికి హక్కు సంబంధమే లేదు, లేదండి. మాకు హక్కు లేదు. అంతే కదా, అంతే కదా. ఎందుకు మన మీడియాకి వచ్చారు? కోర్టులో తెలుసుకోవచ్చు కదా.